హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో ఈ అమ్మాజీ ఉండాలి. అమ్మాజీ మాట ఛానల్‌కి స్వాగతం అండి. థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోయే ఉంటది. ఇంకా మామిడికాయలు చూస్తుంటే వెంటనే అర్థమైపోతది. చెప్పాను కదండీ ఆవకాయ పెట్టామనేసి. ఆ వీడియో అయితే ఈరోజు పోస్ట్ చేస్తున్నానండి నేను. అదిగోండి ముందు రోజు సాయంత్రం తెచ్చేసారు మామిడికాయలు. అవి కొంచెం జీడి ఆరేంత వరకు అలాగా ఆరబెట్టేసాను. ఆ తర్వాతయితే నైట్ అంతా వాటర్‌లో ఏసి ఉంచేయాలండి. కాయల్ని అలాగే ఉంచకూడదు. నీళ్ళల్లో వేసుకోవాలి. ఆ నీళ్ళల్లో వేసిన కాయలనైతే మార్నింగు టిఫిన్ కార్యక్రమాలు అయ్యి అయిపోయిన తర్వాత మాకు శుభ్రంగా తీసేసి వాటిని శుభ్రంగా పొడి బట్ట పెట్టి తుడిసేసి పక్కన పెడుతున్నానండి. అది కూడా మా బాబుజీ గారైతే పాపం చాలా కష్టపడి మామిడికాయ ముక్కలైతే కోస్తున్నారు ఆవకాయ కోసం. ప్రవీణ్ లేడండి. ప్రవీణ్ ఊరెళ్ళాడు. లేదంటే మా చిన్నబాబు ప్రవీణే కొడతాడు ఆవకాయ ముక్కలు. అయితే ఈరోజు పిల్లలిద్దరూ లేరు. పెద్దోడేమో డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఇంక మా ఇద్దరి మీదే పడింది పని అయితే. అదిగోండి ఎంత కష్టమో చూసారు కదా. ఒక్కొక్కటి టెంక టెంక తెగట్లేదు. కష్టంగానే ఉంటుంది. అయితే సిటీస్లో ఉన్న వాళ్ళైతే బయటకు పట్టుకెళ్ళి ముక్కలు కొట్టించేసుకుని తెచ్చేసుకుంటారంటండి. కానీ మా పల్లెటూరులో అయితే అందరూ ఇలాగే కోసుకుంటారండి. ఈ కత్తిపేట ఎన్ని చోట్లకి వెళ్తుందో తెలుసా? ఇది మాది కదలేండి, మేము కూడా ఇంకో చోట తెచ్చాం. వాళ్ళు అన్నారన్నమాట, వెంటనే ఇచ్చేయండి, మేము కోసుకోవాలా, మధ్యాహ్నం మేము కాయలు తెచ్చుకుంటాం అని చెప్పేసి. ఈ కత్తిపేట అందరిళ్ళకే వెళ్తుంది అనమాట అండి. కొయ్యగా ఓ 2-3 కాయలు కోసేసరికి బాగా వాడొచ్చేస్తుందండి పులుపుకి. తర్వాత అయితే బాగానే తెగుతుంది. అదన్నమాట అండి. ఆవకాయ ముక్కలు కొట్టడం కూడా అందరికీ రాదు. టెంక విడిపోయేలాగా కోసేస్తే మాత్రం ఆ ముక్క మెత్తబడిపోయి ఆవకాయ పాడైపోయే అవకాశం ఉంటుంది. అందుకని జాగ్రత్తగా కోసుకోవాలన్నమాట. అదిగోండి నేనైతే శుభ్రంగా క్లాత్తో తుడిసేసి పక్కన పెడుతున్నాను. అది ఆరిన కాయల్లా ఆయన కోస్తున్నారన్నమాట. అదండి ఆవకాయ ప్రహసనం. ఆవకాయ ఎంత బాగుంటుందో తినడానికి. పని కూడా అంతే ఉంటుందండి. చాలా కష్టపడాలి. అంత కష్టపడితేనే మరి అంత టేస్ట్ వస్తుందండి. ఏమీ కష్టపడకుండా ముక్కలు కొట్టించేసుకుని బయట కారం పొడి ప్యాకెట్ తెచ్చేసుకుని ఆవపిండి ప్యాకెట్లు తెచ్చేసుకుని అలా అయితే ఈజీగానే అయిపోతుంది అనుకోండి. కానీ మేము అలా చెయ్యం. కొంచెం కష్టమైనా సరే పాత పద్ధతిలోనే అమ్మమ్మ ఎలా చేసేవారో అదే పద్ధతిలో చేసుకుంటాం అన్నమాట అండి. ఎందుకంటే చెప్పాను కదా, మొన్న షార్ట్ వీడియోలో చెప్పాను. ఒకరోజు ఒక ఇయరు కాయలు తెచ్చేసారు. ఇంకా మిరపకాయలు ఎండవు, ఎప్పుడు కారం ఆడిస్తామని చెప్పేసి ప్యాకెట్ తెచ్చి పెట్టుకున్నామండి. మాకు అస్సలు నచ్చలేదు. ఇంక ఈ టేస్ట్ అలవాటు అయిపోయి అందుకని చెప్పేసి మేమైతే ఇలాగే చేసుకుంటాం. అంతెందుకండి, మా ఫ్రెండ్స్ కూడా అంటుంటారు అప్పట్లాగా టేస్ట్ ఉండట్లేదు ఆవకాయ అని చెప్పేసి. అప్పట్లాగా చేస్తే అప్పట్లాంటి టేస్ట్ వస్తుందండి. అప్పట్లాగా చేయకుండా ప్యాకెట్లు తెచ్చుకుని వేసేసుకుంటే టేస్ట్ ఎలా వస్తుంది అని నేను వాదిస్తూ ఉంటాను అన్నమాట వాళ్ళకి. అమ్మా నువ్వు ఇంకా పాటిస్తున్నావమ్మా పాత పద్ధతులు, మా ఇళ్లల్లో అలా చేయట్లేదమ్మా, మొత్తానికి మానేస్తామంటారు అనేసి అంటూ ఉంటారు వాళ్ళు. అదిగోండి మామిడికాయ ముక్కలు అయితే కోసేసుకుని అవన్నీ పక్కన పెట్టేసుకుని ఇంక మధ్యాహ్నానికి ఈ మామిడికాయ ముక్కలు కూడా ఇవన్నీ రెడీ చేసుకునేప్పటికి ఇవి ఉదయాన్నే ఎండలో పోసానండి మేడ మీద. ఆవాలు, ఉప్పు, ఆవాలు అయితే ఎండు నెయ్యి తెచ్చి ఇలా మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట. ఆవపిండి కోసం అండి. ఆవాలని మిక్సీ పట్టుకుని మళ్ళీ వాటిని జల్లెడ పట్టుకుని పిండి బాగా జల్లించుకొని ఆవాలనైతే ఆవపిండి కోసం మిక్సీ పట్టుకుంటున్నాను. ఆవపిండి తయారు చేసేసుకున్న తర్వాత ఉప్పు కూడా రాళ్ళుప్పు అండి, రాళ్ళుప్పు అది కూడా ఎండలో పెట్టుకున్నాను. రాళ్ళ ఉప్పును కూడా మనం ఇలాగ మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగానే. తర్వాత ఇది మేము పెట్టేది బెల్లపావకాయ అండి. బెల్లం ఆర్గానిక్ బెల్లం తెచ్చారు కదా మొన్న. ఆ బెల్లాన్ని కూడా శుభ్రంగా కోరుకొని అది కూడా ఎండలో పెట్టుకోవాలండి. ఎండలో పెట్టేసుకున్నాను. వెల్లుల్లి రేకలేమో శుభ్రంగా ఒలుచుకొని పక్కన పెట్టుకున్నాను. కొంచెం మెంతులు. ఇలాగే ఇంకా పని పొద్దుస్తమాను పని సరిపోతుందండి. ఎవరైనా హెల్ప్ ఉంటే బాగుంటుంది. కాకపోతే అమ్మాజీ సింగిల్ హ్యాండ్ అండి. సింగిల్ హ్యాండ్తోనే కొంచెం లేట్ అయినా కానీ చెప్పాను కదండి, కొంచెం ఈజీ వేలోనే చేయడానికి నేను ట్రై చేస్తాను కదా, అందుచేత నాకు అంత కష్టం అనిపించదు. హాల్లోకి తెచ్చేసుకొని డైనింగ్ టేబుల్ దగ్గర చేసుకుంటున్నాను అన్నమాట. ఇవి కిచెన్లో అయితే బాగా ఇరుకండి. అదిగో అలా ఆవపిండిని జల్లించుకుంటున్నాను. కేజీ ఆవాలండి. కేజీ ఆవాలకి 3 తవ్వల పైనే పిండి వచ్చింది. ఇకపోతే బాబ్జీ గారిని చింతపండు అయిపోయిందని చింతపండు తెమ్మన్నానండి. ఎవ్రీ ఇయర్ చింతపండు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేదండి. లాస్ట్ ఇయర్ మా చింత చెట్టు కూడా పడిపోయింది గాలికి. లేదంటే మాకు ఎప్పుడు మంచి శుభ్రమైన చింతపండు ఉండేది. ఎందుకంటే మా చేతులతో చింతకాయలు ఒలుచుకుని పిక్క తీసుకుని భద్రపరుచుకునేవాళ్ళం.
ఈ ఇయర్ అయితే కొన్న చింతపండు నాకు అస్సలు నచ్చలేదండి. ఆయన తెచ్చారు కానీ దాన్ని శుభ్రం చేయడానికే నాకు చాలా టైం పట్టింది. ఆ పెచ్చులన్నీ తీసేసి ఉట్లన్నీ తీసేసి క్లీన్ చేయడానికే చాలా టైం పట్టేసిందండి. ఏదైనా అనుకోండి ఉన్నంతసేపు విలువ తెలియదు. ఎంత పెద్ద చెట్టు ఉండేదో మా అన్నయ్యకి, మా తమ్ముగారికి, మా చెల్లి వాళ్ళకి, నాకు, ఇంకా మా పిల్లలకి, మా పెద్దమ్మ కూతుళ్ళకి అందరికీ ఇచ్చేవాళ్ళం అనమాట. అందరికీ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు బయట నుంచి ఇచ్చిన చింతపండు నాకు అసలు నచ్చలేదండి. ఇదిగోండి మొత్తానికైతే అన్నీ సిద్ధం చేసేసాను. అత్తయ్య గారు వచ్చారు. ఆవకాయ అయితే రెడీ చేసేస్తున్నాను. ఇదిగోండి 3 తవ్వలు ఆవపిండి వేసాను. అంటే 3 కొంచాలు అయినాయండి మామిడికాయ ముక్కలు. 3 కొంచాలకి కొంచానికి తవుడులు చొప్పున వేస్తామన్నమాట అండి. 3 తవ్వల ఆవపిండి వేసాం. 2 తవ్వల కొంచెం ఉప్పు వేసుకున్నానండి. ఎందుకంటే ఉప్పు చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. అదే ఎక్కువైపోయిందంటే కష్టం కదండి. ఇదిగోండి 3 తవ్వల బెల్లాన్ని కూడా వేస్తున్నాను. కొంచానికి తవుడండి లెక్క. అంటే ఇప్పుడు నేను కొలిచి వేస్తున్నాను కదా, అది తవ్వ. ఆ పక్కన ఉంది కదండి, అది కొంచెం. అంటే ఈ 8 తవ్వలైతే కొంచెం అనమాట అండి. అంటే 8:1 పద్ధతిలో వేయాలన్నమాట అండి. ఆవపిండి కానీ, కారం కానీ, ఉప్పు కానీ. ఉప్పు అయితే కొంచెం తర్వాత చూసుకుని వేసుకోవచ్చులేని ఉప్పు అయితే తగ్గించామనుకోండి. వెల్లుల్లి రెబ్బలు అలాగన్నమాట. కొంతమంది మెంతి పిండితో కూడా చేసుకుంటారండి. అది మెంతి ఆవకాయ అంటారు. ఇదైతే ఆవకాయేనండి, మెంతి ఆవకాయ కాదు. అందుకని నేను మెంతి పిండిని అయితే వేయలేదు. మెంతులు మాత్రం కొంచెం టేస్ట్ కోసం వేసుకున్నాను అంతే. కారం మొన్న చెప్పాను కదండి, షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. కారం ఆడించి తీసుకొచ్చారు బాబ్జీ గారు. అదిగోండి కారం చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. మిరపకాయలు తెచ్చుకొని 2 రోజులు ఎండబెట్టుకొని మిల్ దగ్గర పట్టుకెళ్ళి ఆడించి తీసుకొచ్చారన్నమాట అండి. అదన్నమాట విషయం. అలా అన్నీ కూడా ఇంట్లోనే రెడీ చేసుకుని ఆవకాయ పెట్టుకుంటే సంవత్సరం అంతా నిలవ ఉంటుందండి. రంగు మారదు, ముక్క మెత్తబడదు, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అదే చెప్తున్నాను కదా, ఇది వరకటి టేస్ట్ రావట్లేదంటే మీరు ఇది వరకట్లాగా ఈ పద్ధతిని ఫాలో అయ్యి చేసుకోండి. టేస్ట్ అయితే ఎక్కడికి పోదు, అద్దరిపోతుంది. అదన్నమాట అండి విషయం. అదిగోండి కొంచెం మెంతులు కూడా వేసేసాను. ఇప్పుడు ఇంక ఇందులో ఆయిల్ వేసేసుకోవాలన్నమాట అండి. ఆవపిండి, ఉప్పు, కారం, బెల్లం, కొద్దిగా మెంతులు, వెల్లుల్లి రెబ్బలు అండ్ నూనె. నూనె కూడా లెక్కేనండి. కొంచానికి కేజీ పడుతుందండి. మేము 2 కొంచాల ముక్కలే అవుతాయి అనుకున్నాం. కాకపోతే నాకు 3 కొంచాలు అయినాయి. ఎప్పుడు కూడా మేము ఇదే వేరుశనగ నూనె వాడతామండి. లైన్ బ్రాండే లెక్క. మాకు ఆ సింహాన్ని చూసుకుని ఆ సింహం మార్క్ ఉన్నదే తెమ్మని చెప్తాను. ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఆవకాయకి ఇదే ఆయిల్ వాడతాము. అయితే నేను 2 కేజీలు తెప్పించానండి. ఇంకో కేజీ పడుతుంది. కాకపోతే అత్తయ్య గారు అన్నారు ఎల్లుండి ఎండలో పెడతారు కదా, అప్పుడు వేద్దరులే, ఇప్పుడు ప్రస్తుతానికి సరిపోతుందని చెప్పారనమాట అండి. కొంచానికి కేజీ ఆయిల్ పడుతుందండి. ఇప్పుడు 3 కొంచాలు కాబట్టి 3 ప్యాకెట్లు పడుతుంది. ప్రస్తుతానికైతే 2 ప్యాకెట్లే వేసాం మేము. 3వ ప్యాకెట్ ఎల్లుండి స్టోర్ చేసుకునేటప్పుడు పైన వేసేసుకుంటే, అంటే ఎప్పుడు కూడా పచ్చళ్ళు నిల్వ చేసేటప్పుడు మీకు కొంతమంది పాడైపోయింది అది ఇది అనుకుంటారండి. పచ్చడి మీద ఎప్పుడు కూడా 1 ఇంచ్ ఆయిల్ ఉండాలండి. అలా ఆయిల్ ఉంటే ఏ పచ్చడి కూడా పాడవదు. అలా ఆయిల్ లేకుండా దాన్ని మనం చూసుకుంటూ ఉండాలి. ఒకవేళ ఆయిల్ తగ్గితే మళ్ళీ ఆయిల్ వేసుకుంటే ఎప్పుడు పాడవదండి. అదిగోండి చింతపండు. ఆ చింతపండు అయితే మా అమ్మగారు అయితే ఆ చింతపండుని నూనె వేసి రోట్లో దంచి అచ్చులుగా చేసి అప్పుడు ఎండబెట్టేవారండి. అదొక్కటే మిస్ చేశాను నేను. ఇంకా నాకు పని అవ్వలేదండి సింగిల్ హ్యాండ్ మీద. అదొక్కటే మిస్ అయింది. లేదంటే అది కూడా చేసేసేదాన్ని. చక్కగా వాటిని రోట్లో దంచేవారండి మా అమ్మగారు. నూనె ఉప్పు వేసి దంచి అప్పుడు మెత్తగా అయ్యేది. దానిని అచ్చులుగా చేసి పొద్దస్తమానం ఎండబెట్టేవారన్నమాట అండి. నేను మామూలుగా ఇంకా శుభ్రం చేసేసి ఉట్లు అవి తీసేసి పెంకులు ఉంటే తీసేసి అలాగే ఎండబెట్టేశాను. ఇంకా పని అవ్వట్లేదని చెప్పేసి అలాగనే 2 అయిపోయిందండి నాకు. అదిగోండి ఆవకాయ అయితే అలా పెట్టేసుకోవడమే అండి. మీరు అనుకోవచ్చు మొత్తం ముక్కలు ఇవి మెటీరియల్ అన్నీ ఒకేసారి కలిపేయచ్చు కదండి. అలా కలపమండి మేము ఎప్పుడు కూడా. అలా కలపరు. ఇలా ముక్కకు పట్టేలాగా కొన్ని కలుపుతారు. మధ్య మధ్యలో ఇలాగ చింతపండుని యాడ్ చేసుకుంటాము. చెప్పాను కదండి, ఇప్పుడు ఇది వరకైతే అచ్చులు యాడ్ చేసేవాళ్ళం. ఇప్పుడు డైరెక్ట్ అలా చింతపండునే వేసేసాను. ఈ పిండి ముద్ద లాస్ట్కి కొంచెం వండించుకోవాలండి. వండించుకొని పైన అద్దాలన్నమాట. ముక్కలు బయటికి కనిపించకుండా బాగా అద్దాలండి. లేదంటే 3 డేస్ రోజుకి ముక్కలు కానీ బయటకు కనిపించేలాగా కానీ కలిపేసి అటు ఇటుగా కలిపేసి వదిలేసామంటే బూజు వచ్చేసే అవకాశం ఉంటుందండి. అందుకని చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఇలాగే కలుపుకొని పెట్టేసుకుని ఆ పిండి ముద్దని కొంచెం వండించుకొని ఆ కారం ముద్దని దాన్ని పైన ముక్కలు కనిపించకుండా బాగా అద్దేసుకోవాలండి. అప్పుడు ఏమీ పాడవదండి. పైన మనం ఒక క్లాత్ చుట్టేసి అలా వండించేసుకుని 3వ రోజుని బాగా కలుపుకుంటే అన్నీ బాగా మిక్స్ అయ్యాయా లేదా, బెల్లం కరిగిందా లేదా, చింతపండు కరిగిందా లేదా అనేసి ఒకసారి 3వ రోజు బాగా కలిపేసుకొని
ఆ రోజంతా ఎండలో పెట్టేసుకుని తర్వాత స్టోర్ చేసేసుకోవడం అండి. ఇంకా మీ ఇష్టం, సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుంది. ఇంకో చిన్న మాట అండి, ఇది అదే పీరియడ్స్లో ఉన్నప్పుడు మాత్రం ఈ ఆవకాయ జాడీని ముట్టుకోకూడదండి, అది మాత్రం కంపల్సరీ. అలా చేస్తే కూడా ఆవకాయ పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే ఎప్పుడు కూడా ఆవకాయ మనం అంటే 1 వీక్కి 10 డేస్కి అలా తీసుకుంటూ ఉంటాం కదా, అయిపోయినప్పుడల్లా చిన్న జార్లోకి. అందుకే స్నానం చేసి మనం శుభ్రంగా ఉన్నప్పుడు తడి లేని గరిటె పెట్టి తీసుకోవాలండి. అసలు తడి ఉంటే కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ టిప్స్ అండి. తడి తగిలితే పాడైపోతుంది. అందుచేత తడి లేని గరిటెతో మనం శుభ్రంగా పరిశుభ్రంగా ఉన్నప్పుడు ఫ్రెష్గా స్నానం చేసి ఉన్నప్పుడు తీసుకుంటే బెస్ట్ అండి. తర్వాత మనం ఎక్కడ స్టోర్ చేసుకున్నా పర్వాలేదు. కొంచెం ఇదిగోండి మొత్తం అయితే ఆవకాయ అంతా కలిపేసారు అత్తయ్య. చెప్పాను కదండి, అలా పైన పిండి ముద్దతో అద్దేసుకోవాలి. అలా అద్దినప్పుడు ముక్క బూజు రాకుండా ఉంటుందన్నమాట అండి. ముక్కలన్నీ బయటకు కనిపించేలా అలా కలిపేసి వదిలేస్తే మాత్రం పై పొర అంతా బూజు వచ్చేస్తుందండి. అది జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. మొత్తానికైతే ఆవకాయ కలిపేశారు. అయ్యిందండి. ఆవకాయ పట్టాలి. ఇవేంటనుకుంటున్నారా? రద్దు ముక్కలండి. రద్దు ముక్కలంటే ముక్కలు కోసేటప్పుడు టెంక విడిపోయిన ముక్కలన్నీ పక్కకు తీసేస్తామండి. అవి అందులో కలపం. అవి మెత్తపడిపోయే అవకాశం ఉంటుంది. అందుకని అవి పక్కన పెట్టేస్తాం అనమాట. ఇదిగోండి లాస్ట్లో అయితే నా కోసం అత్తయ్య గారు అన్నం కలిపేస్తున్నారు. చెప్పాను కదండి, పిల్లలు లేరు, ఈయన కూడా బయటకు వెళ్ళారు. ఇంక తినేవాళ్ళు ఎవరున్నారు, లేదంటే అందరికీ పెట్టేవారు ఆవిడ. ఈ సంవత్సరం నా ఒక్కదానికే దక్కింది ఆ అదృష్టం. ఎందుకంటే నాకు పని అవ్వలేదు కాబట్టి నేను ఇంకా భోజనం చేయలేదు. ఎలాగో ఆవకైతే తింటాను కదా అని చెప్పేసి మొత్తానికి తినేస్తున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్ ఉందో. నేను మాత్రం మాడిపోయిన పెసరట్లాగా అయ్యాను. పొద్దునుంచి పని చేసి అలసిపోయి, ఎలాగో సమ్మర్ కదండి, ఒక్కపోత ఎక్కువ ఉంటుంది, అందుకే అలా ఉన్నాను. ఏమీ అనుకోవద్దు. మొన్నటి షార్ట్ వీడియోలో చూసినప్పుడే ఈయన అన్నారు, ఎందుకు పెంటమ్మలాగా ఇలాంటి వీడియో పోస్ట్ చేస్తామని చెప్పి. ఇప్పుడు రెడీ అయ్యే ఉండాలంటే కుదురుతుందండి ఇంట్లో మనకి, సంసారం చేసుకునే ఆడవాళ్ళకి. అందుకే ఇలాగే ఉంటాం మేమని చెప్పేసి మళ్ళీ ఈరోజు కూడా ఇదే పోస్ట్ చేస్తున్నాను. ఆవకాయ కోవేశ్వర్ల గారి డైలాగ్ గుర్తొస్తుందండి నాకు. మళ్ళీ చెప్తారు ఆవిడ, వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసుకొని కాస్త నెయ్యి తగిలించి తింటే అంటారు కదా కోవేశ్వర్ల. నిజంగా ఉప్పు కారం అన్నీ కూడా సమంగా సరిపోయినాయండి. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. ఎల్లుండికి ఊరిన తర్వాత అయితే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే ఆ పులుపు, మామిడికాయలో పులుపు అది దిగాలి కదా. చూద్దాం ఎల్లుండి ఎలా ఉంటుందో. మొత్తానికైతే ఫస్ట్ నేనే కళ్ళకద్దేసుకుని ఆవకాయని టేస్ట్ చేసేస్తున్నాను అనమాట. ఏంటి మీరే తినేస్తారా అమ్మ, మాకు పెట్టరా అనుకుంటున్నారా? అందరికీ పెట్టాలనే ఉంటుందండి మరి నాకు, కానీ కుదరదు కదా, వీలవ్వదు కదా. టేస్ట్ అయితే బాగుందండి. ఆవకాయ బాగా కుదిరింది. నాకు లెక్కేలేండి అన్నీ ఏం వేయాలి ఏంటి అన్నది. ఎప్పటి నుంచో మా అమ్మ దగ్గర నుంచి కూడా నాకు అలవాటే, చూస్తూనే ఉన్నాను కదా. కాకపోతే నేను ఇంకా ఇప్పటికొచ్చి ఎప్పుడు పెట్టలేదండి. అత్తయ్య గారితోనే పెట్టిస్తాను ప్రతి సంవత్సరం కూడా. ఇంకా ఆవిడ చేతితోనే పెట్టించడం నాకు అలవాటు అనమాట. ఇదివరకైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకునేవాళ్ళం. ఒక 5-6 ఇయర్స్ నుంచి, అంటే అమ్మ పోయి 4 ఇయర్స్ అవుతుంది. తర్వాత నుంచి మేమే ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. అదిగోండి, ఇది మీకు మీ అందరి తరపున అమ్మని నేనే తినేస్తున్నాను. అది కూడా చూసారా, కొంచెం కడిగే పని లేదండి, ఇంకా ఊర్చేస్తుంది అమ్మాజీ. చూడండి ఎలా ఊర్చేస్తుందో. ఏ పనైనా అంతే అండి, అలా నీట్గా అయిపోవాలి నాకు. అలా నీట్గా చేసుకోవడం అలవాటు అన్నమాట. కొంచెం కడిగే పని లేదు అనేసి అనుకుంటున్నారని నేనే చెప్పేస్తున్నాను ముందు. ఇదిగోండి 3వ రోజు అయితే ఇలా ఊరింది. దీన్ని ఈరోజు కూడా నేను చేయబెట్టలేదండి. బాబ్జీ గారు స్నానం చేసి పూజ చేసుకుని బయటకు వచ్చారు. ఇంకెలాగో స్నానం చేసి ఫ్రెష్ ఉన్నారు కదా, మీరే కలిపేయండి, ఎండలో పెట్టేద్దరు కానీ అని చెప్తే పాపం ఆయనే కలిపేశారు. అదిగోండి శుభ్రంగా. ఏంటి ఎక్కడైనా చింతపండు నానిందా లేదా, బెల్లం ముక్కలు ఏమైనా ఉండిపోయాయనేది అలా కలుపుకోవాలన్నమాట అండి. ఏమైనా బెల్లం ముక్కలు ఉండిపోయినాయా, చింతపండు కరిగిందా లేదా అని అలా శుభ్రంగా బాగా కలిపేసుకొని ఎండలో పెట్టేసుకొని వద్దస్తమని ఎండలో ఉంచేసుకొని ఈవినింగ్ మనం ఏ జాడీలోనో గాజు సీసాల్లోనో స్టోర్ చేసేసుకోవడం అండి. స్టోర్ చేసేసానండి, కానీ ఆ వీడియో తీయడం తీయలేదు, ఇంకా మర్చిపోయాను నేను. ఇదండి ఆవకాయ వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ అయితే ఇచ్చేయండి ప్లీజ్ అండి, లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.